వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక కొత్త డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేను ఇలా రింగ్స్ తీసుకున్నానండి. ఈ రింగ్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ హోల్స్ ఉంటాయి కదా, దేనికైనా కూడా దీనికి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇటువైపు మనకి హోల్స్ ఉంటాయి. ఓకేనా, ఇలా కొన్ని రింగ్స్ అయితే తీసుకోండి. ఆ తర్వాత శారీలో కలిసే కలర్స్ మీరు థ్రెడ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ టాజల్ తీసుకొని దారాలు ఇలా తీసుకుంటాం కదా, నేనైతే 80 రౌండ్స్ వరకు తీసాయండి. దాని తర్వాత దీన్ని తీసుకొని ఈ రింగ్కి హోల్ ఉన్న సైడ్ కాకుండా అటువైపు ఇటువైపు ఎంటీగా ఉంటుంది కదా, అక్కడ మనము దీన్ని కట్టేద్దాము. ఓకేనా, ఈ హోల్స్ అటువైపు ఇటువైపు ఒకటి ఉంటుంది. మనం ఈ టాజల్ వచ్చేసి మధ్యలో కట్టేద్దాం ఇలా. ఓకేనా, మీకు కావాల్సిన లెంత్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత జరీ తీసుకోండి, తీసుకొని ఇలా కట్టేసేయండి. ఓకేనా, జరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా ఊడినట్లుగా కానీ లేకుంటే జారుతున్నట్లుగా కానీ ఏమన్నా ఉంటే దాన్ని ఒకసారి పైకి ఒకసారి కిందికి ఒకసారి మలిచేసి దానిపైననే మళ్ళీ మనం కట్టేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత కట్ చేసేసుకోండి. మీరు ఆల్రెడీ కట్ చేసుకొని ఉంటే కనుక అదే లెంత్తో చేసేసుకోండి. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే కనుక, అంటే ఫస్ట్ టాజిల్ అయితే కనుక ఈ టాజిల్ తోటి మిగిలినవన్నీ కూడా మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ప్రతిసారి అయితే లెంత్ చూసుకొని కట్ చేసుకుంటేనే బెటరు. మనకి ఎగుడు దిగుడుగా లేకుండా సమానంగా టాజిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇలా అయితే చేసేసుకోండి. కొన్ని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మొత్తము. ఓకేనా, ఆ తర్వాత మనకి ఈ ఫ్లవర్ బీడ్స్ కావాలండి. ఫ్లవర్ బీడ్స్ వచ్చేసి ఇలా ఇవి రోజ్ బీడ్స్ ఉంటాయి కదా, మనకి రౌండ్ కాకుండా ఇలా ఫ్లాట్గా వస్తాయి కొన్ని. ఓకేనా, ఇవి తీసుకున్నాను నేను. వీటితోటి చేసేద్దాము. ఓకేనా, కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించేసి శారీకి టై చేసేయండి ఇలా. ఓకేనా, టై చేసేసిన తర్వాత ఇది తీసుకోండి. ఇది తీసుకొని దీంతో పాటు ఈ ఫ్లవర్ బీడ్ కూడా తీసుకోండి. దీనికి కూడా అటువైపు ఇటువైపు హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ ఉన్న వైపునే వీటి హోల్స్ కూడా ఉండేలాగా ఇలా ఫిక్స్ చేసుకోండి. ఈ రింగుల్లో ఈ ఫ్లవరు మంచిగా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట, మనకి రింగ్ అనేది కనపడదు. ఓకేనా, ఇలా మనం హోల్స్ సరిగా చూసుకొని ఇలా కుచ్చేసేయండి. అటువైపుకి ఇటువైపుకి వచ్చేస్తుంది నీడిలు. టాజల్ మందం ఎక్కువైందనుకోండి ఫ్లవర్ పీడు సరిపోదు. నేనైతే 80 రౌండ్స్ తీసుకున్నా అని చెప్పా కదా, నాకైతే ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ ఈ టాజల్ మందంగా ఉందనుకోండి ఈ ఫ్లవర్ బీడ్ ఇందులో ఫిక్స్ అవ్వదు. ఇలా అటువైపుకి ఇటువైపుకి తీసిన తర్వాత దీన్ని ఇలా అయితే లాగేసేయండి. ఇది మనకి సరిపోతుందండి. ఇగో ఇలా ఫ్లాట్గా వెనక వైపు అయితే ఇలా ఉంటుంది. మనకి ఫ్లవర్ అనేది ఇలా పైకి కనపడుతుంటుంది. ఓన్లీ ఫ్లవర్తో కూడా మనం చేసుకోవచ్చండి, కాకపోతే ఒక్క ఫ్లవరే ఈ పైన ఆగదు. మీరు ట్రై చేసే ఉంటారు కదా, ఆగదు. అందుకోసం అనేసి నేను దానికి ఈ రింగ్ యాడ్ చేశాను, సపోర్ట్గా ఉంటుందని. ఓకేనా, ఆ తర్వాత శారీకి కుచ్చేసి ముడేసేసేయండి. ఇలా కింద అడుగు నుంచి ఒకసారి కుచ్చి ముడేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా పైనుంచి కూడా తీసి ముడేసేయండి. మనకి ఈ ఫ్లవర్ కట్టిన దగ్గర లూజ్ లేకుండా ఉండాలి. లూజ్ ఉంటే అది మళ్ళీ కిందకి పడిపోతుంది అన్నమాట. ఓకేనా, అలా లేకుండా చూసుకొని కట్టేసేయండి. దీని తర్వాత స్మాల్ బీడ్స్ తీసుకున్నాను నేను. ఇవి వచ్చి 1.5 ఇంచ్కి కట్టాను అనమాట. 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి అయితే కట్టాను నేను. ఓకేనా, ఇలా కట్టిన తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇది 1 తీసుకొని పక్కనే కుచ్చేసి దీనికి లాక్ చేసేయండి ఇలా. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని దీనిని కూడా అంతే అండి
లాక్ చేసేయండి. మళ్ళీ ఇంకొకటి తీసుకొని దీనికి సేమ్ ఇలానే కట్టాలనేం లేదండి. మీకు ఇంకా గ్రాండ్గా కావాలి అని అంటే ఈ చిన్న చిన్న పూసల ప్లేస్లోని మనం బీడెడ్ బోర్డర్ అయినా రెడీ చేసుకోవచ్చు. లేదనంటే ఈ రోజ్ బీడ్స్ అయినా సరే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లేదనంటే ఇవే 1 ఇంచ్కి 1 ఇంచ్కి చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. 1.5 ఇంచ్ అయ్యేసరికి ఇంత గ్యాప్ వస్తుంది కదా, అలా కాకుండా మీరు గ్యాప్ అక్కర్లేదనుకుంటే 1 ఇంచ్కి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ప్రతిసారి అయితే ఇలాగే అండి, మనం టాజల్ కట్టేయటము, మధ్యలో ఆ బీడ్స్ యాడ్ చేయటము ఇలానే ఉంటుంది. ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చితే మాత్రానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఇవాళకైతే ఇంతే. ఇంకా నా ఐడియా అయితే డిజైన్ చూపించేస్తాను. చిన్న గ్రాండ్గా వస్తుంది మనకి. మంచి పట్టు చీరలకైతే చాలా ఫ్లాట్గా మంచిగా కనబడుతుంటుంది డిజైను. ఓకేనా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఈ డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకి. ఓకే కదా. ఇది పట్టు చీర కదా అనేసి దీనికైతే ఇలా చేస్తున్నాను నేను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.